తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పెద్ద మూవీలో ఏదైనా సీన్ చూసావా షూటింగ్ టైంలో? ఇప్పుడు నువ్వు ఖాళీగా కూర్చుంటావు కదా, ఏదైనా నచ్చిన సీన్ నీకు గుర్తుందా? అంత గుర్తులేదు. నీ వరకు నువ్వే నీ ఆ. యాక్టింగ్ వరకే చూస్తావు. ఎస్. ఇంకేది తెలియదు. ఉమ్. నీతో పాటు యాక్ట్ చేసిన మీ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నావు కదా, వాళ్ళ సీన్స్ ఏమైనా గుర్తున్నాయా? అంటే వాళ్ళు కూడా కొన్ని కొన్ని సీన్స్లో అయితే వాళ్ళు నాతో ఉన్నారు. ఆ, మీరందరు కలిసి చేశారు. ఉమ్. ఉమ్. ఇప్పుడు పెద్ద మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఉన్నారు కదా, చూసావా నువ్వు లొకేషన్లో డైరెక్టర్ని? నార్మల్గా డైరెక్టర్ లేకుండా అయితే షూటింగ్ జరగదు కదా. పరిచయమా? మాట్లాడావా? ఆ, ఎలా పరిచయం? అంటే ఇంటి పక్కనే నేబర్స్. అవునా? సో అంకుల్ అంటే భయం లేదు నీకు? ఆ, ఇప్పుడు మూవ్ అయిపోయారు, షిఫ్ట్ అయిపోయారు. బట్ ఉన్నప్పుడైతే డాడీ ఇంకా బుచ్చిబాబు అంకుల్ పార్క్ వెళ్ళి వాకింగ్ చేసేవారు. అప్పుడప్పుడు నేను వచ్చేవాడిని పార్క్కి. ఉమ్. అలా ఇంకా తెలుసు. ఓ అలా. సో అలాగే అవకాశం కూడా వచ్చిందేమో పెద్ద Yes. మూవీలో యాక్ట్ చేయడానికి. Yeah. ఓ సూపర్, గుడ్ గుడ్. సీరియల్కి డబ్బింగ్ చెప్తున్నా అన్నావు కదా శశివర్ధన్. సో ఈ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? ఇప్పుడు పెద్దదైతే చెప్పావు ఆల్రెడీ, అంకుల్ వాళ్ళు మా పక్కనే ఉంటారు కాబట్టి Yeah. బుచ్చిబాబు గారు గురించి చెప్పావు కదా. మరి ఈ సీరియల్లో డబ్బింగ్ చెప్పడం ఇది ఎట్లా? అంటే ఫస్ట్ సీరియల్స్కి కాదు, కొన్ని యాడ్స్కి చిన్న చిన్న వాటికి అయితే చెప్పేవాడిని. అదెలా అంటే అప్పుడెప్పుడు ఒకసారి నేను పొద్దున్న పార్క్కి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళా, ఊరికే కొంచెం అలా తిరిగేసి వద్దామని. అప్పుడు ఒక అంకుల్ ఒక అన్న ఉంటాడు. ఆ అన్న నాకు తెలుసు. ఆ అన్నకి ఇంకో అంకుల్ ఒక ఫ్రెండ్. అప్పుడు నేను అలా తిరుగుతూ ఉంటే ఆ అన్న మళ్ళీ కనిపించాడు. అప్పుడు ఆ అంకుల్కి చెప్పాడు, ఒక యాడ్ ఉందని ఆ అంకుల్ నాకు చెప్పాడు. చెప్తే అప్పుడు నేను వెళ్ళి ఈ డబ్బింగ్ చెప్పేశాను. అప్పుడు ఫస్ట్ ఆ పార్క్లో ఆ అంకుల్ చెప్పడం వల్ల వచ్చింది. అంకుల్ చెప్పగానే ఇంట్లో మమ్మీ డాడీకి చెప్పలే? అప్పుడు డాడీ కూడా పార్క్లోనే ఉన్నారు. ఓ, వాకింగ్కి వెళ్తూ ఉంటారా మీరు? Yes. ఏ పార్క్ అది? మా ఇంటి ముందే ఉంటుంది. వెరీ గుడ్. సో అలా నీకు డబ్బింగ్ చెప్పే ఛాన్స్ వచ్చింది. ఓకే. మీ మమ్మీ ఫాదర్ గురించి ఏమైనా చెప్తావా మా వ్యూవర్స్కి? చెప్పు. మీ మమ్మీ పేరేంటి, ఫాదర్ నేమ్ ఏంటి? మా మమ్మీ పేరైతే రాజేశ్వరి. మ్. మా డాడీ పేరైతే డార్లింగ్ స్వామి. మ్. ఫిలిం రైటర్. స్క్రిప్ట్ ఇంకా డైలాగ్స్ అవి రాస్తూ ఉంటారు. ఒక మూవీకి అయితే డైరెక్టర్గా కూడా చేశారు. ఏ మూవో తెలియదా? రొమాన్స్ మూవీకి చేశారు. సో డాడీ రైటర్ అండ్ డైరెక్టర్గా చేశాడు కాబట్టి నీకు ఈజీ అయిపోయింది మూవీస్లో వెళ్ళడము, యాక్ట్ చేయడము. నేను యాక్టింగ్ చేస్తాను మమ్మీ డాడీ అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. అంటే నాకు యాక్టింగ్ అనేది లేదు. ఫస్ట్ అదే నేను డాన్స్ క్లాస్కి వెళ్ళేవాడిని. అంటే ఇప్పుడు కూడా వెళ్తున్నాను, కానీ పాత డాన్స్ క్లాస్. అప్పుడు నాకు డాన్స్ చెప్పేవారు ఒక కొరియోగ్రాఫర్. అప్పుడు నన్ను ఒక సినిమాలో పెట్టారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు డాన్స్, యాక్టింగ్, డబ్బింగ్ కాకుండా ఇంకా నీలో ఏమేమి టాలెంట్ ఉంది? గేమ్స్ ఏమైనా ఆడతావా? సింగింగ్ ఏమైనా వచ్చా? సింగింగ్ ఏ గేమ్స్ ఆడతావు? అవుట్డోర్. అవుట్డోర్ అంటే క్రికెటా లేకపోతే ఏంటి? అంటే నార్మల్గా ఫ్రెండ్స్తో ఆడతా, కానీ క్రికెట్ అది నేను ఆడను. నాకు క్రికెట్ అంతా నచ్చదు. నచ్చదా? ఓ మై గాడ్. ఎందుకు నచ్చదు? అందరూ అసలు క్రికెట్ అంటే పిచ్చి ఫ్యాన్స్ కదా. అవును, బట్ నాకు ఎందుకు నచ్చదు, అంటే ఎక్కదు నాకు. ఐపీఎల్ చూడవు అయితే నువ్వు? ఓకే. కొంతమందికి నచ్చదు, వాళ్ళు చూస్తారు. కొంతమందికి నచ్చదు, వాళ్ళు చూడరు. సరే, నచ్చంది చూడొద్దులే కానీ హీరోలు అంటే ఎవరెవరు ఇష్టమో చెప్పావు. నీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? హీరోయిన్స్ ఇంకెవరు లేరు. ఏంటి ఈ మాట వింటే హీరోయిన్లు ఏమైపోతారు? ఒక్క హీరోయిన్ కూడా లేదా? పోనీ అమ్మ రోల్లో ప్లే చేస్తూ ఉంటారు కదా మూవీస్లో చాలామంది, అలా ఎవరైనా ఉన్నారా? 90s కిడ్స్లో హీరో వాళ్ళ మమ్మీ ఉంటారు చూడండి, ఆవిడ. ఎవరు? అన్నపూర్ణ గారా? అంటే పేరు నాకంత తెలియదు. వాసుకి అంటే ఇష్టమా? ఓకే. ఏదైనా చిన్నప్పుడు మీ మమ్మీ అంటే
నువ్వు పడుకోవడానికని పాటలు పాడేది కదా, నేను జోకొట్టేది, ఏదైనా స్టోరీస్ చెప్తూ ఉండేది కదా, నీకు నచ్చిన పాట ఏమన్నా ఉందా? అంటే అలానేం లేదు. మమ్మీ ఉంటే నేను పడుకోవడమే. మమ్మీ అంతే. ఉంటేనే పడుకోగలను. అవునా? మీ అన్నయ్య ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 10th అయిపోయింది. ఇంటర్. నువ్వేమో 5th క్లాస్. ఓహ్! సో, అల్లరి ఎక్కువ నీదే. 6th యాక్చువల్‌గా. ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత కదా! యాహ్! మరి అంటే 5th అయిపోయింది కదా ఆల్రెడీ. అంత తొందర అయితే ఇప్పుడు నువ్వు 5th అని చెప్పొద్దు. 6th క్లాస్ అని చెప్పాలి. మిడిల్. ఆ! ఓకే. మరి ఇప్పుడైతే ఓకే. ఆడుతూ, పాడుతూ ఇటు యాక్టింగ్ చేస్తున్నావు, చదువుతున్నావు. ముందు ముందు ఇలా ఉండదు సిట్యుయేషన్. యాహ్! అప్పుడు తర్వాత కంప్లీట్‌గా యాక్టింగ్‌కి దూరం అవుతావా మరి? హ్మ్. సీరియస్‌గా చదువు మీదనే ఫోకస్ చేస్తావా? అండ్ 8th, 7th నుంచి ఇంక ఇదేం ఉండదు. ఇంక స్టడీస్ పైనే. నీకెవరు చెప్పారు ఇంజినీరింగ్ అవ్వాలి అని? అంటే నాకు అనిపించింది. ఏ ఇంజినీరింగ్ అవ్వాలని? చాలా ఉన్నాయి కదా ఇప్పుడు. ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అవ్వాలనుకుంటున్నావా? వెరీ గుడ్. నీకు మ్యాథ్స్ వచ్చా మరి బాగా? హ్మ్. హ్మ్. సైన్స్ సైన్స్ వచ్చు. అవునా? ఓకే. ఏ సబ్జెక్ట్ నీకు చాలా టఫ్? టఫ్ అంటే హిందీ. వై? లాంగ్వేజ్ అదే అండర్‌స్టాండింగ్. ఓకే. మీ డ్యాడీ ఫిల్మ్ రైటర్ అండ్ డైరెక్టర్ గదా! సో, ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ 'బుచ్చిబాబు' గారు నీకు తెలుసు అన్నావు. యాహ్! సో, యాస్ ఎ డైరెక్టర్‌గా. చాలామంది సినీ ఇండస్ట్రీ వాళ్ళతో మీ డ్యాడీకి పరిచయాలున్నాయి. నువ్వు ఏ హీరోలని కలిసావు? ఎవరెవరితో ఫోటోలు దిగావు? ఏమన్నా ఐడియా ఉందా? హ్మ్. ఆ! ఫస్ట్ అయితే శివకార్తికేయన్‌తో దిగా. హ్మ్. సెకండ్ అంటే కొంతమంది ఉన్నారు. నాకంత గుర్తులేదు. హ్మ్. మర్చిపోయాను. అవునా? సో నవీన్ చంద్రతో. హ్మ్. ఆ అంకుల్‌తో. మీ డ్యాడీ రాసిన స్టోరీ రైటర్‌లో అంటే మీ డ్యాడీ ఒక స్టోరీ రైటర్ గదా! సో, చాలా సినిమాలకి వర్క్ చేశాడు అని చెప్పావు గదా! నీకేది ఇష్టము? నాకైతే డార్లింగ్. హ్మ్. డార్లింగ్ బాగా ఇష్టం. 'డార్లింగ్' ఏంటి 'ప్రభాస్' గారిది. యెస్. మరి 'ప్రభాస్' గారితో ఫోటో దిగలేదా నువ్వు? దిగా. మరి చెప్పలేదు. మర్చిపోయా. చూసావా? 'ప్రభాస్' గారు నిన్నెత్తుకున్నారా? లేకపోతే ఎట్లా దిగావు నువ్వు ఫోటో? ఆయన అంత హైట్ ఉంటాడు గదా! చెప్పు. నార్మల్లే. ఆ? నార్మల్‌గానే. నార్మల్‌గా ఎట్లా తీస్తారు చెప్పు? నువ్వు అసలే చిట్టి బాబువి. 'ప్రభాస్' అంత పొడుగున్నాడు. ఎత్తుకోలే? అంకుల్ నన్ను ఎత్తుకోండి అని చెప్పలే? ఆ? ఆ ఫోటో ఉందా నీ దగ్గర? హ్మ్. ఆ? భయమేలే ఇంత పెద్దగున్నాడు. ఆ? ఏ ఇయర్‌లో దిగావు నువ్వు ఆ ఫోటో? 2022 3 ఎంత మెమొరీ పవర్ ఉంది నీకు. మళ్ళీ ఇప్పుడు 'ప్రభాస్' గారి మూవీలో ఏదైనా మీ డ్యాడీ రాసాడే అనుకుందాం. ఏదైనా డైరెక్షన్ వైపు వెళ్ళి 'ప్రభాస్‌నే హీరోగా పెట్టి మూవీ తీస్తే ఛాన్స్ వస్తే జేస్తావా? హ్మ్. హ్మ్. ఏమన్నా నాకు ఈ రోల్ గావాలి, ఆ రోల్ గావాలి అని అహా! డ్రీమ్స్ ఉన్నాయా? ఆ! హుహు. మరీ అంత లేవు. కాకపోతే